క్రెడిట్ చోరీ డిజార్డర్ గా కూడా తయారు అందులో భాగమే ఇది. చాలా మందికి మెంటల్ ఇల్నెస్ వస్తా ఉంది. ఇప్పుడు ఆ మెంటల్ ఇల్నెస్ లో భాగమే ఓసిడి. అలాంటి వాళ్ళకు ఏది పట్టుకుంటే అదే. వాళ్ళని ఇదే మరిగా మనం వదిలేస్తే దేశానికి స్వాతంత్రం తేవడానికి మేమే ఆలోచించామని కూడా చెప్తారు. సింధూరుకు కూడా డ్రోన్ ఆలోచన నేనే ఇచ్చానని చెప్పే పరిస్థితికి వస్తారు. నిజానికి ఈ లక్షణాలన్నీ చంద్రబాబు నాయుడు గారిలోని తొలి నుంచి ప్రజలకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. స్వయంగా చంద్రబాబు నాయుడు గారే బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు గారి గతంలో స్వయంగా అన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు? వైసీపీ వాళ్ళని ఇలాంటి మాటలు చెప్తారు అని నమ్ముతారనే ఉద్దేశం కాదు వాళ్ళది, వాళ్ళ స్వభావమే అలాంటిది అన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా చెప్పారు ఇప్పటి వరకు. అంటే ప్రజలు నమ్మని నమ్మకపోని ఇది నా స్వభావం అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చారా? బ్రిటిషర్లతో పోరాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇందిరాగాంధీతో పోరాటం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అంబేద్కర్ కు భారతరత్న ఇప్పించింది తెలుగుదేశం పార్టీ, హైదరాబాద్ బిర్యానీని ప్రమోట్ చేసింది మేమే. హైదరాబాద్ బిర్యానీని ప్రమోట్ చేయడం ద్వారా అప్పటికే 100 ఏళ్ల చరిత్ర ఉన్న బిర్యానీని తాను ప్రమోట్ చేసి హైదరాబాద్ లోని ముస్లింలను కోటీశ్వర్లను చేశారని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. హైటెక్ సిటీకి సంబంధించిన విజన్ మొత్తం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు, రాజీవ్ గాంధీ గారిది అయితే హైటెక్ సిటీ దగ్గర సైబర్ టవర్లకు వాళ్ళ శంకుస్థాపన కూడా చేస్తే చంద్రబాబు నాయుడు గారు అది నా విజన్ అని చెప్పుకున్నారు. ఇలాంటి క్రెడిట్ చోరీలు, అతిశయోక్తిగా మాట్లాడాలు, సెల్ ఫోన్ తెచ్చింది నేనే, తెలంగాణ వాళ్ళకి అన్నం తినిపించడం నేర్పించింది మేమే, తెలంగాణ వాళ్ళు ఉదయం లేచేలాగా నేర్పించింది మేమే, ఇలా చెబుతూ పోతే ఈ ప్రపంచంలో ఈ దేశంలో ఏ జరిగినా సరే చివరకు పెద్ద నోట్ల రద్దు నా ఐడియా అని ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అన్ని కూడా తాను క్లెయిమ్ చేసుకుంటూ ఉంటారు, క్రెడిట్ చోరీకి పాల్పడుతూ ఉంటారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు హఠాత్తుగా తనలో ఉన్న లక్షణాలన్నింటినీ వైసీపీ వాళ్ళకు ఆపాదించేందుకు చంద్రబాబు నాయుడు గారు సిద్ధమయ్యారన్నది అర్థమవుతుంది.